సో ప్రీవియస్ నవోదయ మోడల్ పేపర్స్ అండి. సో చాలామంది పేరెంట్స్ మాకు కామెంట్ చేయడం జరుగుతుంది, ఈ నవోదయ కోచింగ్ ఇచ్చుకోవాలా తీయించుకోవాలా అని. సో అవన్నిటి కూడా ఒక చిన్న చెక్ అనుకుంటా, ఇది ఒక చిన్న ఆన్సర్ అనుకుంటా. సో ఇది పెద్ద వరి కావాల్సిన పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, చాలా ఈజీ అండి. సో ఇక్కడ మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3గా మనకైతే 3 పార్ట్లు డివైడ్ చేస్తాము. సో ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్ కూడా ఈజీగా ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక పూర్తిగా ఒకసారి పేరెంట్ చూసినట్లయితే కనుక సో పిల్లలకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలో మేము ఈజీగా అనాలిసిస్ చేస్తాం. సెక్షన్ 1లో మనకు 1 to 40 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఒకటి 1.25 అంటే 50 మార్క్స్ వస్తుంది. ఈ 40 మార్క్స్ వచ్చేసి అన్నీ కూడా డయాగ్రామెటిక్గా అంటే విజువల్ బేస్డ్ ఉంటుంది. సో గుర్తుపట్టడమే. సో ఈ 48కి అన్నీ కూడా మనకి ఈ అన్ని డయాగ్రామ్ బేస్ మీద సో డిఫరెంట్గా ఉన్నది, సిరీస్లో ఉన్నది. సో ఇలాంటి క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. సో 40 క్వశ్చన్ల వరకు ఎవరైనా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొంచెం టఫ్ అని అంటే అర్థమెటిక్ టెస్ట్ నేను సపరేట్ క్లాసెస్ కూడా ఫ్రీగా మనం వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 20 క్వశ్చన్స్కు అంటే 1.25 మార్క్స్ అంటే ఒక 25 క్వశ్చన్స్ మాత్రమే, 25 మార్క్స్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇక రిమైన్ అన్నీ కూడా చాలా ఈజీ. నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి లాంగ్వేజ్ టెస్ట్. సో మనం ఇంగ్లీష్ చూజ్ చేసుకుంటే ఇంగ్లీషు, సో హిందీ చూజ్ చేసుకుంటే హిందీ ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ఇంగ్లీష్ చూజ్ చేసుకుంటాం కనుక సో ఇక్కడ గ్రామటికల్గా కూడా అండి ఏది ఉండదు. సో మనకు ప్యాసేజ్ రీడింగ్ ఉంటుంది. సో మనకి ఈ 20 క్వశ్చన్లు దాదాపుగా మనకు రిలేటెడ్గా ప్యాసేజ్ రీడింగ్, ఒక్క క్వశ్చన్ కూడా మనకు గ్రామటికల్గా రాదు కనుక సో ప్యాసేజ్ రీడింగ్ అంటే వాళ్ళకి ఆ ప్యాసేజ్ అనేది కథల రూపంలో మనం వినిపించి సో అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం వెతకడం అయితే ఇది చాలా ఈజీ. సో ఒక 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా సో మనం ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం దానికి వేలు వెచ్చించి లక్షలు వెచ్చించి సపరేట్ కోచింగ్ ఇవ్వని అవసరం లేదు. సో ఈ మోడల్ పేపర్ అంతా చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. బట్ ఇక్కడ అర్థమెటిక్ మాత్రమే కొంచెం టఫ్గా ఉంటుంది. దానికైతే మేము ఫ్రీగా మీకు క్లాసెస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మరింత మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మరింత బూస్ట్ ఇవ్వడానికి మీరు కామెంట్ వీడియో బాగుంటే డెఫినెట్గా కామెంట్ చేయగలరని కోరుతూ ఉన్నాము. తప్పకుండా సో మనం ముందుకు వెళ్ళే ముందు ఒక లైక్, అదేవిధంగా నచ్చిన తర్వాత ఒకైతే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెంటల్ ఎబిట్లో నేను 40 క్వశ్చన్స్ అన్నా కదా అండి. సో ఫస్ట్ మనకి ఏంటిదని అంటే హెడ్డింగ్ గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఏదైతే ఈ డైరెక్షన్స్ ఉంటుంది ఇక్కడ, సో ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి అనేది మనకు డైరెక్షన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ చదవండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇచ్చింది కదా, ఈ 4 ఆప్షన్లో డిఫరెంట్ వన్ అంటే 3 సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి 3 figures ఆర్ సిమిలర్ అంటే 3 figures ఆర్ సిమిలర్ ఇన్ సమ్ వే. సో 1 figure ఇస్ డిఫరెంట్ అంటే ఆడ్ 1 అవుట్. 3 సేమ్ ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది మనకు ఆన్సర్. ఇక్కడ చూడండి. సో మనకి ఏదైతే స్క్వేర్ తీసుకున్నామో స్క్వేర్లో సో ఒకటి మనకు ఒక అడ్డు గీత ఇచ్చింది కదా. సో అన్నీ కూడా చూడండి లాస్ట్ ఎడ్జెస్కి ఏదైతే లాస్ట్ లైన్కి ఉంటుందో వీటికి ఇచ్చిండు. బట్ ఇక్కడ మాత్రం చూడండి మధ్యలో ఇచ్చింది కాబట్టి ఇది ఒకటి డిఫరెంట్గా ఉన్నది. ఓకేనా, ఇదంతా కూడా ఆల్టర్నేటివ్స్ 90 degrees ఇట్లా ఫార్మేషన్ ఉన్నది కనుక సో డిఫరెంట్గా ఉన్నది మాత్రం ఇది. ఎందుకంటే మధ్యలో గీతకు సో ఇక్కడ మనకు ఇంటర్సెక్ట్ చేసిన లైన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కిట్ అంటే KIT TIK మనకు రిపీటెడ్గా ITK అనేది మాత్రమే రిపీట్ అవుతుంది. ITK ఇక్కడ మాత్రం C అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఏంటిది నాన్న డి అనేది ఆన్సర్. C అనేది మనకు డిఫరెంట్గా ఉన్న లెటర్ వచ్చింది కాబట్టి మనం ఏదైతే తప్పు ఉంటుందో అదే మనకు రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూడండి. సో అన్నీ కూడా డిగ్రీస్ ఫామ్ అవుతున్నాయి. ఇది 90 degrees. సో ఇది చూడండి అన్నీ కూడా 90 degrees ఫామ్ ఉన్నది. బట్ ఇక్కడ మాత్రం చూడండి యాంగిల్ ఫామ్ చేసింది కాబట్టి ఇది B అనేది డిఫరెంట్ ఉన్నది. అవునా, మన ఆన్సర్ ఏంటిది B. ఓకేనా, ఇక్కడ చూడండి నెక్స్ట్ ABCD ఇక్కడ 4 డిఫరెంట్ ఉన్నది ఏంటిది అని అంటే మంచిగా జాగ్రత్తగా చూడండి. సర్కిల్లో సర్కిల్ ఇచ్చిండు, ఒక ఆరో ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ సర్కిల్లో సర్కిల్ లేదు కనుక మన ఆన్సర్ 100% D అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ సేమ్ డైరెక్షన్స్ అయితే కంప్లీట్గా చదువుకోవాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫిగర్ ఈజ్ గివెన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ 4 ఆన్సర్స్ మార్క్డ్ ABCD ఆర్ గివెన్ ద రైట్ సైడ్. ఏం లేదు, ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చిండు, ABCD అనే ఆప్షన్స్ ఇచ్చిండు. ఇక్కడ 5లో మనకి ఇక్కడ 5 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏదైతే ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్ ఉండేది మనకు ఆన్సర్, కొంచెం ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకటి మనకు సర్కిల్ తీసుకుంటూ ఇక్కడ లైన్స్ తీసుకున్న తర్వాత
తర్వాత వాళ్ళ కలరింగ్ వేసుకున్నాడు. సేమ్ చూడండి మన గిరికలు ఉంటాయి కదా చిన్నప్పుడు మనం ఆడుకో మరెక్కలే అట్లా ఉన్నది చూడండి ఇది. సో ఇక్కడ 2 మిస్ చేసిండు, ఇక్కడ 2 మిస్ చేసిండు, ఇక్కడ 1 మిస్ చేసిండు. ఓకేనా, ఇక్కడ చూడండి 3 మిస్ చేసిండు కాబట్టి ఇది సేమ్ లేదు. ఇక్కడ 2 మిస్ చేసిండు, 2 మిస్ చేసిండు, 1 చేసిండు. సేమ్ ఉన్నదా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదా ఆన్సర్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనం గుర్తుపట్టాలి అంతే. చాలా ఈజీ కదా ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఎట్లయితే ఉన్నదో ఇక్కడ కూడా ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఉన్నది. ఇది చూడండి డిఫరెంట్గా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చిండు, ఇటు రైట్ సైడ్ ఇచ్చిండు, ఇటు కింది సైడ్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనకు టాప్ సైడ్ ఉంది చూడండి. సో మన ఆన్సర్ బి అనేది కరెక్ట్. ఇది సేమ్ ఉన్నది అవునా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు 2 ఆరో మార్కర్లు ఉన్నాయి కదా, లైన్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఇంటర్సెక్ట్ చేసిండు. సో ఇక్కడ మనకు సిలో కరెక్ట్ ఆన్సర్ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్, సో దీనిలాగా ఉన్నటువంటి ఇమేజ్ ఎక్కడున్నది గుర్తుపట్టాలి. బి అనేది రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. నెక్స్ట్, సో ఇప్పుడు 10 మార్క్స్ ఈజీగా వచ్చేసినాయి కదా. వెరీ గుడ్. ఇప్పుడు డైరెక్షన్స్ ఇక్కడ 9 to 12 వరకు ఈ క్వశ్చన్ ఫస్ట్ మనం ఏం చదవాలరా, ఈ డైరెక్షన్స్ చదవాలి. ఓకేనా. దేర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫిగర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ ఫిగర్ ఉందట. ఏ పార్ట్ విచ్ ఈజ్ మిస్సింగ్, అబ్జర్వ్ ద ఆన్సర్ ABCD. ఏం లే, ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఆ పార్ట్ అనేది మిస్ అయింది కదా, ఈ పార్ట్లో ఈ ABCDలో తీసుకపోతే కనుక కరెక్ట్ ఫిక్స్ చేస్తే అది ఫుల్ఫిల్ కావాలి. ఓకేనారా. ఒక పార్ట్ ముక్క తీసేసిండు, మళ్ళీ అతికి పెడితే మనకు సేమ్ రావాలి. ఓకేనారా. ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ అనేది ఇక్కడ ఇది తీసుకుందాము అని అంటే ఈ ఆరో ఉండండి, ఈ ఆరో ఇటే చూస్తుంది. సో ఏంటిది, సో డిఫరెంట్గా అటు ఎట్ సైడ్ ఆరో అటే చూడాలి, లేక్ ఇట్లా ఉండాలి. సో మనకి బి అనేది అయితే ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు గర్ల్స్ ఇది మీకు ఈజీగా ఉంటుంది చూడండి, ముగ్గు లెక్క ఉన్నది కదా, ఆ ముగ్గు కలపాలి మనం, ఒక ముగ్గు కలపాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఇన్సెట్ చేస్తే మనకు ప్రాపర్గా వస్తుంది అని అంటే ఇక్కడ డి అనేది. ఓకేనారా, అంతేనా. డి తీసుకుంటే కాదు, డి తీసుకుంటే మళ్ళీ ఈ కార్నర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది కనుక ఇగో డి అనేది సో రైట్ ఆన్సర్. సి కాదు, డి అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ 11th చూసుకున్నట్లయితే 11th ఏది పెడితే డి పెడితే కనుక మనకు ప్రాపర్గా ఫుల్ఫిల్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ 12th చూడండి, 12th వచ్చేసి సేమ్ అని అంటే ఆన్సరు ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఎస్, ఇప్పటికి 15 మార్క్స్ అయిపోయినాయి కదా. మళ్ళీ డెఫినెట్గా మనం ఏం రీడ్ చేయాలి, డైరెక్షన్స్ రీడ్ చేయాలి. ఓకేనా. సో క్వశ్చన్ అర్థమైతేనే కదా మనకు ఆన్సర్ చేయొచ్చు. దెర్ ఆర్ 3 క్వశ్చన్స్ ఫిగర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు క్వశ్చన్ ఫిగర్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇచ్చింది అన్నట్టు. ఆన్ ద 4th ఫిగర్ ఆన్ లెఫ్ట్ బ్యాంక్ ఏదైతే ఇక్కడ క్వశ్చన్ ఉన్నదో ఆన్సర్ అనేది ABCDలో ఉన్నది దొరకబట్టాలి. ఇప్పుడు చూడండి రా. సో ఇక్కడ ఏంటిది సర్కిల్ తర్వాత దాని కింద ఏమి ఇచ్చిండు, ఇంటూ ఇచ్చిండు. మళ్ళీ చూడండి, సర్కిల్ ఇంటూ సర్కిల్. ఇప్పుడు మనం ఏం కావాలి, సర్కిల్ ఇంటూ అబ్బా, సర్కిల్ ఇంటూ ఇది సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ చూడండి రా, దీన్ని రివర్స్ చేసిండు ఇట్లా. ఓకేనా. రివర్స్ చేసి ఇక్కడ 1 స్టార్ ఉంటాయి, అంటే 1 ఇంటూ ఉంటే 2 ఇంటూస్ చేసిండు. ఇక్కడ సేమ్ అట్లనే మనం ఏం చేయాలి, దీన్ని మళ్ళీ రివర్స్ చేసిండు. ఇక్కడ మనం రివర్స్ చేయాలి. ఇక్కడ 3 ఇంటూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని ఇంటూస్ కావాలి, 4 ఇంటూస్ కావాలి. సో 4 ఇంటూస్ ఉన్నది ఏంటిది, సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఉంది కదారా, ఇది జెడ్ లెక్క ఉంది కదారా, జెడ్కి ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చిండు. సో ఒక 90 degrees దింపిండు, తర్వాత దాన్ని ఇటు దింపిండు. మనం ఇట్లా దింపాలి, దీన్ని ఇటు దింపుదామని అంటే ఏది రైట్ ఆన్సర్ అవుతుంది, బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందారా, 90 degrees. ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ ఒక స్టెప్ దించిండు. డైరెక్షన్స్ ఉంటాయి కదా, డైరెక్షన్ లెక్క ఒక స్టెప్పే దించిండు. నెక్స్ట్ 16th చూడండి నాన్న, ఇక్కడ ఆరో సింబల్ ఉన్న చూడండి, ఆరో అనేది ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఏడుకోవాలి, ఇక్కడికి పోవాలి. సో ఇక్కడ పోవాలి అని అంటే ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. ఇవి 2 కూడా రైటే అనుకుంటే కనుక సో ఈ రెండింటిని మనం చెక్ చేసుకుందాం. ఈ 2 కూడా రైటే ఉండొచ్చు, 3 కూడా రైటే ఉండొచ్చు. బట్ ఆరో వెనకాల ఏమొస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏడ రావాలి, గీడ రావాలి. అంటే 1 2 అంటే ఇవి 2
మళ్ళీ ఇక్కడ డిలీట్ చేసుకోవాలి. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి, ఎందుకంటే ఇది రివర్స్ ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకుందాం. ఏంటిది? రెక్టాంగిల్ ఇటు వచ్చేసింది. మనము ఇక్కడ రావాలి అని అంటే కనుక సో ఇది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, బి. ఓకేనా. సో బి అనేది రైట్ ఆన్సర్. అండర్స్టాండ్? ఎన్ని మార్క్స్ వచ్చేసినాయిరా? 20 మార్క్స్. ఎస్, మళ్ళీ ఏం రెడీ? ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి డైరెక్షన్స్ రీడ్ చేయాలి కంపల్సరీ. సో ఇక్కడ మనకి దేర్ ఆర్ 2 sets ఆఫ్ క్వశ్చన్ ఫిగర్ ఈచ్. ఇక్కడ మనకి 2 sets ఉంటాయి, అంటే దీనికి సిమిలర్గా ఇది అయితే దీనికి సిమిలర్గా ఏది అనేది క్వశ్చన్ మార్క్ వచ్చిండు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ని సో ఇట్లా మనకి ఇంటర్సెక్ట్ చేసిన లైన్స్ని, అంటే ప్రతి పాయింట్ని మనకి ఇంటర్సెక్ట్ చేసిండు. ఇప్పుడు మనం ఈ దాని ఉంది కదా, ఇంటర్సెక్ట్ చేయాలి ప్రతి పాయింట్ నుంచి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇట్లా వస్తుంది, తర్వాత ఇట్లా వస్తుంది. ఈ ఫిగర్ ఏడేంది? ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. మా బిట్గడ్ మంచి ఆన్సర్ చేసిండు ఎవరా. ఇక్కడ చూడండిరా, మనకి 18 క్వశ్చన్లో ఒకటి ఫిగర్ ఉన్నది. ఓకేనా. ఇది క్యాప్ అనుకోండి, క్యాప్ పెట్టిండు, పందికి క్యాప్ తీసి అంటే రివర్స్ పెట్టిండు. ఓకేనా. సేమ్ ఇక్కడ ఇదేంటిది? మనకి ఒకటి ఎలిప్స్ లెక్క ఒక చంద్ర ఆకారంలో ఉన్నటువంటి క్యాప్. ఇక్కడ ఏంటిది? హాఫ్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఇది స్మైల్ అవుతుంది, ఇది ఉల్టా స్మైల్ అవుతుంది. ఇప్పుడు ఇది కదా ఆన్సర్ దానికి రిలేటెడ్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి రా, సర్కిల్లో ఇది పారలగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఉంటుందో అందులో ఇన్సర్ట్ చేసిండు. ఓకేనా. ఇప్పుడు మళ్ళా ట్రయాంగిల్లో మనకి ఏమి ఇచ్చిండు? స్క్వేర్ ఇచ్చిండు, సర్కిల్ ఇచ్చిండు. ఈ సర్కిల్ని తీసుకుపోయి ఏం చేయాలి? లోపల ఇన్సర్ట్ చేయాలి. అంతే కదా. ఇక్కడ బయట ఉన్నదాన్ని లోపల ఇన్సర్ట్ చేసిండు సర్కిల్ దానికి. సో మనకి ఏదైతుంది? బి అనేది రైట్ ఆన్సర్. అమ్మా మళ్ళీ ఈజీగా అయిపోయింది కదా. ఇక్కడ చూడండి రా, సో ఏదైతే ఇక్కడ ఫుల్ఫిల్ చేసిందో ఇది డార్క్ ఉన్నది, ఇంటూస్ ఉన్నది కదా. సో ఇక్కడ చూడండి, దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింది సైడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మాత్రం చేయలేడు. సో ఇట్లనే విధంగా ఇది తీసుకుంటే కనుక ఇగో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కావాలి అని అంటే కనుక ఇగో ఇట్లా ఉంటుంది. దీని ఆన్సర్ ఏడుంది? అది సి అనేది రైట్ ఆన్సర్. అవునా. దీని లెక్కనే లేదా సిమిలర్గా? ఓకే. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఏం రీడ్ చేయాలరా? డైరెక్షన్సే రీడ్ చేయాలి. సో ఇక్కడ ఏం లేదురా. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చింది, 1 part ఆఫ్ జామెట్రికల్ ఫిగర్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ ఏదో ఒకటి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇచ్చిండు. ఓకేనా. సో ఎంబ్రాయిడింగ్ అంటే ఇట్లా మనం ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేస్తాం కదా, కట్ చేసినటువంటి ఫిగర్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అందులో ఇన్సెట్ చేస్తే మనకు పేపర్ ఫుల్ఫిల్ కావాలి. ఇక్కడ గిదునే చూడరా. సో ఇది ఎగ్జాక్ట్లీగా మనం అక్కడ ఇన్సెట్ చేస్తే ఏది కరెక్ట్ ఫిగర్ అవుతుంది అని అంటే సో బి అనేది రైట్ ఆన్సర్. మేడం ఇక్కడ పెట్టండి. సో చూడండి, ఈ డి అనేది ఇగో మనము ఇది ఉంది కదా. ఓకేనా. ఇట్లా డ్రా చేసుకుందాం. ఇక్కడ సింపుల్గా ఏదైతే కట్ అయిందో ఇట్లా కట్ అయిన ఫిగరు రఫ్గా. ఓకేనా. ఇది మాత్రం వస్తుంది ఇంట్లో. ఓకేనా. జర నాకు గేనీకి రాలేదు కానీ ఇది ఇంట్లో ఇన్సెట్ చేస్తే మాత్రము మనం ఫిక్స్ కావాలి. ఇది ఇక్కడ చూడండి రా. సో ఇక్కడ మనకి ఒక పార్ట్ మిస్ అయింది, ఆ మిస్సింగ్ పార్ట్ని మనం అక్కడ ఇన్సెట్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్కు ఎడ్జ్కి వేసేసి సర్కిల్కి ఎడ్జ్ చేసి ఇప్పుడు మనం మనం కచ్చరం ఉంటుంది చూడండి రా, వెహికల్ అట్లా లేదా ఇది. ఇక్కడ చూడండి. సో బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి ఇక్కడ 3 పార్ట్లు దగ్గర మిస్ అయినాయి. ఇక్కడ చూడండి మనం చేసుకుంటే కనుక సో 1 2 అంతేనారా 1 ఇక్కడ చూడండి 1 2 3. సో ఇట్లా వస్తుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి రా, ఇది తీసుకుపోయి అక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు బి అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా. మ్యాచ్ కావాలరా అంతే. ఇక్కడ చూడండి రా, ఇది ఇగో సి అనేది అలా ఫిక్స్ చేస్తే సో మనకు మ్యాచ్ అవుతుంది. ఓకేనా. మ్యాచ్ కావాలి అంతే. రైట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు మిర్రర్ ఇమేజ్ ఉంటుందండి. సో మిర్రర్ ఇమేజ్ అయితే మీ పిల్లలకి అయితే వట్టిగా ఇది ఒక 5 మార్క్స్ అయితే సో జేబులు వేసి పంపొచ్చు. చూడండి. సో ఏదైతే క్వశ్చన్ ఇచ్చిండో ఇది మిర్రర్లో చూసినట్లయితే కనుక మనకు ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఏబిసిడీలో చెప్పిండు. ఓకేనా. సో మిర్రర్ ఇమేజ్ అని అంటే మనం మిర్రర్ ముందు నిల్చొని అన్నం తిన్నాం అనుకోండి, రైట్ సైడ్ తోటి తింటాం కదా భోజనం. సో మనకి లెఫ్ట్ సైడ్ తోటి కనబడుతుంది. అవునారా.
సో ఇన్ ద సేమ్ వే అట్లనే మిర్రర్లో డిఫరెంట్ కనబడుతుంది. సో విజువల్ అనేది సేమ్ కనబడుతుంది కానీ విజువల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇచ్చిన ఫిగర్ని ఏదైతే ఉందో సో ఇక్కడ ఒక కార్నర్కి అదే ఎగ్జామ్ పేపర్లో ఇట్లా రాసుకున్న తర్వాత కొంచెం రఫ్గా డ్రా చేసుకొని ఏం లేదు మనకు ఆన్సర్ కావాలంటే రివర్స్లో ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. సో ఇక్కడ ఏదైతే కనబడుతుందో అదే మన ఆన్సర్. ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా ఏదైతే ఉందో ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, అట్లనే సేమ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్. సో సర్కిల్లో ఇట్లా తీసుకున్నాడు. నెక్స్ట్ సి. ఇది మిర్రర్లో చూస్తే ఎట్లా కనబడుతుంది అని అంటే ఫస్ట్ సి అనేది రివర్స్ వస్తుంది. ఓకేనా, సి అనేది రివర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆన్సర్ చూపించండి. సి అనేది రివర్స్ వస్తుంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఎక్స్ అనేది కూడా సేమ్ ఉంటుంది కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు సేమ్ వే ఇంక్ అనేది ఉన్నది కదా, ఇంకును ఒక కార్నర్కు రైట్ చేసుకోవాలి. INK. ఓకేనా, దీన్ని ఏం చేయాలి, పేపర్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు కే అనేది ఏమైంది, ఫస్ట్ వచ్చింది రివర్స్ వచ్చింది, తర్వాత ఎన్ కూడా రివర్స్ వచ్చింది, ఐ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా, చాలా ఈజీ కదా. నెక్స్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాడు. సర్కిల్లో మైనస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్. సారీ, ఇక్కడ చూడండి రా, నేను ఈ ఎన్ అనేది ఎట్లున్నది రా, రివర్స్ అని అంటే ఇది కదా. సో ఈ అన్నది స్ట్రేట్గా ఉంది. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్, ఇది కాదు. ఓకేనా, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఒక సర్కిల్లో మైనస్ ఇంటూ ప్లస్ డివిజన్ రాసిన కదా, దీన్ని సో ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ -2 ఇక్కడ ఇంటూ అనేది ఇక్కడ వచ్చింది, ప్లస్ అనేది ఫ్రంట్కి వచ్చేసింది, డివిజన్ సేమ్ ఉంది కనుక ఆన్సర్ అనేది ఏంటిది, CI. ఓకేనా రా, వెరీ గుడ్. ఫిగర్స్. ఓకేనా, ఇక్కడ చూడండి రా, ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్ ఏడు ఉంటుంది, ఆన్సర్ ఇందులో ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏదైతే ఒక స్క్వేర్ ఫిగర్ లాంటి ఒకటి పేపర్ తీసుకున్నాడు. ఆ పేపర్ని ఫస్ట్ ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, ఫోల్డ్ చేసుకున్నాడు. నేను ఇక్కడ ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ ఎట్లా చేసుకున్నాడు, నెక్స్ట్ ఫోల్డ్ ఇప్పుడు ఇది అనుకో ఇట్లా ఫోల్డ్ చేసేసిండు. ఓకేనా, ఫోల్డ్ చేసుకున్నా అనుకోండి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు డబుల్ సార్లు ఒకసారి ఫోల్డ్, మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసిన. ఓకేనా, తర్వాత ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసిన. ఓకేనా, ఏం చేసిన, హాఫ్ ఫోల్డ్ చేసిన. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసిన. ఓకేనా, ఇక్కడ ఇది కట్టింగ్ రా, ఇది ఎన్ని 1 2 3 4 అట్లా 4 కట్ చేసిన. 1 సో ఇది ప్రాక్టికల్గా ఒక్కసారి చూపెడుతున్నా, మనకి ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు కాబట్టి అనాలిసిస్ చేసుకోవాలి అంతే, ఇమాజినేషన్ చేసుకొని డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందని అట్లా ప్రాక్టికల్గా ఉండటానికి, ఇది ఎక్స్పీరియన్స్ ఉండటానికి ఇట్లా చేసిన. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఆన్సర్ ఫిగర్లలో ఏదైతే ఉంటుందో అనేది సో ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా మొత్తం టోటల్గా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ ఫిగరు ఇట్లా వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏది ఉన్నది ఆన్సర్ ఇట్లా ఏదిరా. సో ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ నేను ఎందుకంటే ఎడ్జ్ ఉన్నది కదా, ఎడ్జ్ ప్రాపర్గా కట్ చేయలే కాబట్టి మనకు ఎడ్జ్ నేనే ప్రాపర్గా కట్ చేయలేరా, ఎడ్జ్ కట్ చేస్తే కనుక ఇక్కడ 4 ఉన్నది కదా, అట్లా వస్తుంది అన్నట్టు, నేను ఎడ్జ్ కట్ చేయాలి. ఓకేనా, బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు 30 క్వశ్చన్. సో ఏదైతే పేపర్ ఉందో ఇట్లా హాఫ్లోకి తీసుకున్నా. ఓకేనా, ఇట్లా నెక్స్ట్ మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ ట్రయాంగిల్ లెక్క మర్చుకున్నా. ఓకేనా, మర్చుకున్న తర్వాత ఇట్లా వచ్చింది కదా, ఇట్లా వచ్చినాక సో ఈ విధంగా కట్ చేసుకోవాలి హాఫ్ నుంచి. సో ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి, ఎగ్జాక్ట్లీ ఇట్లనే ఉందా ఇది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మన ఆన్సర్. ఓకేనా, ఇట్లా ఏడుంది ABCDలో, ఇగో ఏది డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే 31 క్వశ్చన్ చూడండి. 31 క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఒక స్క్వేర్ పేపర్ని ఇట్లా మధ్యలోకి యాడ్ చేసుకున్నా. ఇక్కడ యాడ్ ఉన్నది కదా ఫోల్డింగ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నా. ఓకేనా, ఇట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నా,
ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకున్నా. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 2 సర్కిల్ లాగా అంటే 2 హోల్స్ ఇన్సర్ట్ చేసుకున్నా. ఓకేనా. సో హోల్స్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే కనుక నాకు ఆన్సర్ అనేది షో చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 1 2 3 4 ఇక్కడ హోల్స్. ఓకేనా. క్లియర్గా వీడియోలు కనపడతలే కనుక ఇట్లా చేసిన. సో ఇక్కడ చూడండి, ఈ ఆన్సర్ ఎక్కడ ఉన్నది మనకు ఆన్సర్? సో బి అనేది రైట్ ఆన్సర్, 4 హోల్స్. ఓకేనా, ఏ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సేమ్ స్క్వేర్ పేపర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసుకున్నా. సో చేసుకున్న తర్వాత ఒక దగ్గర ఏంటిదంటే ట్రయాంగిల్ లాగా కట్ చేసుకున్నా, ఒకటేమో సర్కిల్ లాగా కట్ చేసుకున్నా. ఓకేనా. సో గట్టిగా రఫ్ చేసుకొని చింపేసుకుందాం వీడికి. సరే, ఇది హోల్ అనుకున్నా కానీ ఓకే. నెక్స్ట్ చిన్న హోల్ లాగా తీసుకుందాం. ఓకేనా. ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన కదా ఇవి హోల్స్ ఇక్కడ. ఓకేనా. సారీ, మనకి రిప్రజెంట్ ఇక్కడ హోల్స్ పడ్డాయి. ఇక్కడ చూడండి, ఇక హోలు, ఇది హోలు, ఇక్కడ హోలు. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ ఇక్కడ ఒక హోల్ వచ్చింది, ఇక్కడ ఒక హోల్ వచ్చింది మనకు ఇక్కడ. ఇక చూడండి, సో బిఫోర్ వచ్చేసి సర్కిల్ లాంటి హోలు, తర్వాత ఈ ట్రయాంగిల్ అనేది వచ్చింది. సో యావరేజ్గా. ఓకేనా. సో మనం ఇమాజినేషన్ చేసుకోవాలి, ఇది ఈ బిట్. ఓకేనా. అంటే ఏం లేదు, దీన్ని కటింగ్ చేసుకుంటూ మనం సిమిలర్గా ఉన్నటువంటి ఆన్సర్ని వెతుక్కోవడం. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏం లేరా, ముక్కలు ఉంటాయి, అతుకు పెట్టడం అంతే. ఓకేనా. ఇక్కడ చూడండి, పార్ట్స్ ఇచ్చిండు కదా, 4 పార్ట్స్ ఇచ్చిండు. సో ఈ పార్ట్స్ అనేది చేస్తే మనకు ఒకటి డయాగ్రామ్ అనేది ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈక్వల్గా అనేది ఇవి 2 సేమ్ లెంత్స్ తోటి సేమ్ మెజర్మెంట్స్ తోటి ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫిగర్ అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద ఇక్కడ కింద ఉంది కదా, ఈ కింది భాగంలో ఇది వస్తుంది, టాప్ పైన భాగంలో వచ్చేసి ఇది రిప్రజెంట్ చేస్తుంది కనుక సో బి అనేది రైట్ ఆన్సర్. అవునా. ఓకేనా. వేరే ఏ ఫిగర్ కూడా మ్యాచ్ కాదు చూడండి. అవునా. అయితే ఇది అవుతుంది కావచ్చు, కానీ ఇది ఎగ్జాక్ట్లీ ఇంత కోన్ లెక్క లేదు కదా. ఓకేనా. ఇదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ లెటర్ ఓపెన్ చేస్తే చూడండి రా, అట్లా ఉంటుంది ఇది. ఓకేనా. ఈ లెటర్ ముక్కలు అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది సేమ్ పార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 హాఫ్ పార్ట్లు, 2 సేమ్ హాఫ్ పార్ట్లు. ఇక చూడండి, హాఫ్ పార్ట్లు 2 హాఫ్ పార్ట్లు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక ఇక్కడ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, ఇవి 2 ఈక్వల్ పార్ట్, ఈ 2 ఈక్వల్ పార్ట్. సో ఇదే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. ఇది చూడండి రా. సో 1 2 3 ఇక్కడ హాఫ్ పార్ట్ కాబట్టి మళ్ళీ ఇది కూడా బి ఆన్సర్. ఇక్కడ చూడండి 2 ఉన్నది, డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా. ఈ పార్ట్ చూడండి రా, మనకు ఒక స్క్వేర్ అనేది ఉన్నది. నెక్స్ట్ ఇదైతే ఎగ్జాక్ట్లీ కాదు, ఇది కూడా కాదు, ఇది అవుతుంది. అవునా. సో ఇది అవుతుంది. సో ఇది మ్యాచ్ అవుతుంది. డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనారా. నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ డయాగ్రాములలో అది ఉండాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇందులో లేదు, ఇట్లా ఇందులో లేదు, సో ఇందులో లేదు, మేబీ ఇందులో ఉంటుంది. ఇగో చూడండి, ఇగో. ఓకేనా. ఈ పార్ట్ ఉందా, డి అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇది చూడండి రా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో ఇటు బి ఉంది ఈ పార్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి 1 2 3 లైన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది, ఇందులోనే ఉన్నది, వేరే దాంట్లో లేదు. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ ఉంటుంది చూడండి, ఎగ్జాక్ట్లీ దీని వ్యూ ఉన్నది. ఆన్సర్ సి. ఓకేనారా. 40 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇంత ఈజీ. ఓకేనా. ఎస్. నౌ సెక్షన్ 2 నాన్న, ఇక్కడ అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో పెద్ద టఫ్ ఏం కాదు, ఈజీ ఉంటుంది. సో మనకు అర్థం కావాలి. ఓకేనా. సో 41 క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ ద నెంబర్ బి ఈజ్ 10% లెస్ దెన్ అనదర్ నెంబర్ సి, సి కంటే బి అనేటోడు 10% తక్కువనంట. సి ఈజ్ 5% మోర్ దెన్ 150. ఇప్పుడు సి అనేటోడు 150 కంటే 5% ఎక్కువనట. అంటే ఫస్ట్ మనం సి వాడిని అనుకోవాలి. సో 150లో 5% అంటే 5% ఎక్కువ అంటే 5/100. 0 0 5 1 5 2 ఓకేనా. 2 7 14 2 5 15.
15 అంటే సి 5% అని అంటే 7.5 అంటే ఇప్పుడు సి యొక్క పార్ట్ ఎంత అంటే 150కి 7.5 కలపాలి. ఇక్కడ 5 7 సో ఇక్కడ 157.5 అనేది సి యొక్క వాల్యూ ఎంత ఇప్పుడు 157.5. ఇక్కడ 10% లెస్ దెన్ సి అన్నాడు. ఎవరు ఇప్పుడు బి, మనం బి అనుకోవాలి కదా. ఇప్పుడు 157లోకి వెళ్ళి 157.5లోకి వెళ్ళి 10% మనం తీసేయాలి. ఇక్కడ డెసిమల్ తీసేస్తే కనుక ఇక్కడ 10 వస్తుంది. సో 10కు 10 క్యాన్సిల్ అయితే కనుక 1575 ఇక్కడ 200 కాబట్టి 1010 15.75 సో లెస్ దెన్ అప్పుడు ఏం చేయాలి 157.5లోకి వెళ్ళి 15.75 అనేది తీసేయాలి. సో ఇక్కడ 10లోకి వెళ్ళి 5 పోతే 5 ఇక్కడ 14 నుంచి 7 తీసేస్తే ఎంతరా 7 ఆన్సర్ చేయాలి నాన్న. 6లోకి వెళ్ళి 5 పోతే 1 5లోకి వెళ్ళి 1 పోతే 4 సో 147.75 అనేది సి యొక్క బి యొక్క పార్ట్. సో ఆన్సర్ ఇక్కడ 141.75 అనేది ఆన్సర్. కొంచెం టఫ్ ఉన్నది నాన్న, అన్ని క్వశ్చన్లు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అన్ని ఈజీగా ఉన్నది, ఏదో ఒకటి టఫ్ ఇస్తాడు. చూడండి, ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 40 60 75 ఏం లేరా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకోవాలని అన్నాడు. సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్లో, సో ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఓకేనా. సమ్ అంటే ప్లస్ చేయడం 45 60 75ది తీసుకోవాలి. 45 60 75ని ఎల్సిఎం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలి. నేను ఏమని చెప్పిన ఎల్సిఎం మెథడ్ తోటి హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చురా ఎల్సిఎం కనుక్కోవచ్చురా అని చెప్పిన. సో 3 కనుక 3 నెంబర్లు కనుక పోతే కనుక 3 నెంబర్లు కనుక పోతే కనుక సో అది హెచ్సిఎఫ్ కింద కన్సిడర్ అవుతుంది ఓకేనా. చూడండి 3 1 జా 3 3 5 జా 15 3 2 జా 6 అంటే 3 20 జా 3 2 జా 6 3 5 జా 15. మళ్ళీ ఈ 3 నెంబర్స్ కూడా 5 టేబుల్లో పోతే చూడండి 5 3 జా 15 5 4 జా 20 5 5 జా 25. ఈ రెండు మాత్రమే పోయినాయి అన్ని నెంబర్లతో. ఈ మిగతా ఏ నెంబర్లు పోవు, 3 నెంబర్లు పోవు, డిఫరెంట్ టేబుల్లో పోతాయి. కాబట్టి ఇది హెచ్సిఎఫ్. ఏంటిది ఇది హెచ్సిఎఫ్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమొచ్చింది హెచ్సిఎఫ్ 5 × 3 అంటే 15 హెచ్సిఎఫ్. ఎల్సిఎం అనంటే ఇక మిగతా అన్నీ కూడా 5 × 3 × 3 × 3 × 5 × 3 × 4 × 5 3 5 జా 15 15 3 జా 45 45 4 జా 20 4 4 జా 16 17 18 180. సో మళ్ళీ 5 × 5 5 0 జా 0 5 8 జా 40 5 1 జా 5 5 + 4 9. ఇప్పుడు నీకు ఎల్సిఎం ఏమొచ్చిందిరా 9. ఇప్పుడు ఈ రెండింటిని ప్లేస్ చేయాలి. దేన్ని 900 + 15 అంటే ఇప్పుడు ఏమవుతుంది 915. సో ఇక్కడ మన ఆన్సర్ 915 సిలో ఉన్నది ఓకేనా. సో అదే మన రైట్ ఆన్సర్ ఓకేనా. ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 0.3 డివిజన్ 0.3 × 0.3 ఓకేనా. ఇక్కడ 0.3 × 0.3 వేయాలి బోర్డ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం. ఎట్లా వేయాలి 0.3 × 0. ఇక్కడ ద వాల్యూ ఆఫ్ 0.9 డివిజన్ 0.3 × 0.3. ఇక్కడ బోర్డ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ ఉన్నది సాల్వ్ చేయాలి ఓకేనా. ఇక్కడ నేను 2 మెథడ్లలో చెప్పాలన్నా. ఇగో 0.3 × 0.3 3 3 జా 9 3 0 జా 0 0 3 జా 0 0 0 జా 0. ఇప్పుడు ఏమవుతుంది 0.09 అవుతుంది. ఏమవుతుంది 0.09 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా తీసుకోండి 0.9 డివిజన్ 0.09 ఓకేనా. ఇక్కడ పాయింట్లు 2 డిలీట్ చేస్తే కనుక కింద 1 నెంబర్ ఉంది కాబట్టి 1 వస్తుంది, కింద 2 నెంబర్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. అంటే ఇప్పుడు 900/90 అనేది రైట్ ఆన్సర్. 9 1 జా 9 10 జా. సో నీ ఆన్సర్ వచ్చేసి ఏంటిదిరా 10 అనేది రైట్ ఆన్సర్ ఓకేనారా. నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. అరే గ్రేటెస్ట్ డిజిట్ అంటేనే మనకు పెద్ద నెంబర్ ఏంటిదిరా 9. సో ఇక్కడ 6 కాబట్టి 1 2 3 4 5 6 ఇందులోకి వెళ్ళి ఏం తీసేయమన్నాడు డిఫరెన్స్ అంటే మైనసే కదా 5 డిజిట్స్ 1 2 3 4 5. ఇప్పుడు ఏమవుతుంది 0 0 0 0 0 9. ఇక్కడ 5 zeros తోటి డి అనేది రైట్ ఆన్సర్. చాలా ఈజీగా రా. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7 డిజిట్
అండ్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్, గ్రేటెస్ట్ డిజిట్ అని అంటే 7 కాబట్టి 1 2 3 4 5 6 7 4 డిజిట్ కాబట్టి 4 కాడ తీసుకోవాలి మైనస్ డిఫరెన్స్ అంటే. సో 1 0 0 0 ఓకే. ఇప్పుడు మైనస్ చేద్దాం ఇంటికి. 9 9 9 8 9 9 9 9 9 9 8 9 9 9 ఇగో డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనారా, చాలా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇగో అమిత్ గారు ఉన్నాడు. అమిత్ బౌట్ ఏ టేబుల్ ఫర్ 1200 ఈ స్పెంట్ ఆన్ 200. ఓకేనా, ఇక్కడ మనకు ఏదైతే క్వశ్చన్ ఉందో మంచి జాగ్రత్తగా చూడండిరా. ఇక్కడ అమిత్ అనేవారు టేబుల్ కొన్నాడు. ఎంత కొన్నాడు? 1200 కొన్నాడు. దానికి రిపేర్ చేసిండు అంటే ఇప్పుడు ఆడ ఎంత కాస్ట్ ప్రైజు 1400 అయింది కదా. సో 1400 అయింది కాస్ట్ ప్రైజు. ఎంతకు అమ్మిండు? 1680కి అమ్మిండు. సో వానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 280 వచ్చింది. తక్కువ కొన్నాడు, ఎక్కువ అమ్మిండు. సో పర్సంటేజ్ అడిగిండు, ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మనకు ప్రాఫిట్. సో ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు, పర్సంటేజ్ ఇచ్చిండు ఇక్కడ. ఇప్పుడు 280 బై దీని కాస్ట్ ప్రైస్ ఎంతనా? 1400 కదా. 1400 ఇంటూ 100, 2 zeros 2 zeros, 14 1 జా 14 2 జా 28 అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్? 20% అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. 140.75 ఇంటూ 0.01 ఈజ్ ఈక్వల్ టు అని అన్నాడు. అమ్మా దీన్ని ఎట్లా చేయాలి అని అంటే చూడండి, క్వశ్చన్ తీసుకున్నా 140.75. సో పాయింట్ ప్లేస్లో 100 ఎందుకంటే 2 digits ఉన్నాయి కాబట్టి 100 మనకి ఈజీగా ఉన్నది. 1/100. ఇప్పుడు ఇది ఏమైంది? 14075. సో 10 100 100 జా ఇక్కడ చూడరా 100 100 జా 10,000 అవుతుంది. ఓకేనా, ఒక జీరోకు ఒక నెంబర్ అని చెప్పిన, ఒక జీరోకు ఒక నెంబర్ అని చెప్పిన, ఇట్లా జీరోకు ఇక్కడ ఇది ఏంటిది? పాయింట్ వస్తుంది. ఏది? 1 ప్లేస్లో 1.4075. ఇప్పుడు 1.4075 ఎక్కడుంది ఆన్సర్? సిలో ఉన్నది. ఓకేనారా. సో ఈ క్వశ్చన్ చూడండి, 1/4 ఆఫ్ బర్డ్స్ ఫ్లకర్ ఎట్ రివర్ బ్యాంక్ అంటే కొన్ని గుంపు ఏంటిది? బర్డ్స్ యొక్క గుంపు వచ్చేసి 1/4 అనేటి రివర్ పైన ఉన్నాయి. అండ్ 1/5 ఆఫ్ బర్డ్స్ వచ్చేసి నెక్స్ట్ అంటే గూడ్లలో ఉన్నాయి. రిమైనింగ్ 22 అనేటి ఆ బర్డ్స్ అనేటి ఫుడ్ కోసం సెర్చ్ చేస్తున్నాయంట. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బర్డ్స్ విచ్ ఆర్ ఇన్ ద నెస్ట్ అంటే నెస్ట్లో ఉన్నటువంటి నెంబర్ ఏంది అంటే గూళ్ళల్లో ఉన్నటువంటి బర్డ్స్ ఏముంటాయని అడిగింది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మనకు బయట తిరిగేది కూడా తెలియదు. నెక్స్ట్ గూడ్లో ఉన్నాయి 1/5 అంటే సర్టెన్ చెప్పిండు. రిమైనింగ్ వచ్చేసి 22. అసలు మనం టోటల్ కనుక్కుంటే కనుక మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, నా ఇక్కడ చూడండి ఇది 1xగా x/4 నెక్స్ట్ x/5 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు x. నెక్స్ట్ 4x ప్లస్ 5x బై 4 5 20 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు x. నెక్స్ట్ ఇది 9x బై 20 ప్లస్ 22 ఈజ్ ఈక్వల్ టు x అంటే 22 జా. సో మనకేమవుతుంది? 22 జా కాబట్టి 440 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ ఏం లేదు కాబట్టి డినామినేషన్లో 20 ఈజ్ ఈక్వల్ టు x. సో ఇక్కడ ఈ x వాల్యూ అటు పోస్తే కనుక 9x ఈజ్ ఈక్వల్ టు 9x ప్లస్ 440 ఈజ్ ఈక్వల్ టు 20x. సో ఇక్కడ ఈ 9x అటు పంపిస్తే కనుక 440 ఈజ్ ఈక్వల్ టు సో మనకు డైరెక్ట్ అయితే కనుక 11x అవుతుంది. 11 1 జా 11 4 జా అంటే ఇక్కడ మనకి టోటల్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 40 వాల్యూ వస్తుంది. సో వాడు అడిగింది మాత్రం నెక్స్ట్లో ఉన్నటువంటి మనకు టోటల్ 140 తెలుసు కదా. 1/5 ఇంటూ 40 4 5 జా 5 8 జా 40 అంటే నెక్స్ట్లో ఉన్నటువంటి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 అంటుంటా. చూద్దాం మనము. సో మనకి 40 అనేది టోటల్, బట్ అడిగింది మాత్రం నెక్స్ట్ అండి. సో డోంట్ కన్ఫ్యూజ్. సో కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్త చూడండి, క్వశ్చన్ జాగ్రత్త చదవండి. మనకి ఎక్స్ వాల్యూ రాగానే 40 అనేది మనకి సో కన్ఫ్యూజ్ చేయడానికి ముందే ఆన్సర్ పెడతాడు, మనం టక్కన అదే పెట్టేస్తాం. కానీ సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత క్రాస్ వెరిఫై చేసుకుంటే కనుక ఆన్సర్ మిస్టేక్ పోతుంది కనుక సో క్వశ్చన్ అయితే బాగా రీడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ డస్ ద సమ్ ఆఫ్ 1200 బికమ్స్ 1800 ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5% పర్ యానం అన్నాడు. ఓకేనా,
ఇక్కడ చూసుకున్నది టైం అడిగిండు. సో హౌ మెనీ ఇయర్స్ డస్ ద సమ్ 1200 బికమ్ 1800 అన్నాడు. సో ఏం లేదు, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. సో 1200 కాస్త 1800 అయిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ 600 అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చేసిండు మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్, అంటే ప్రిన్సిపల్ ఎంత ఉంది 1200, అంటే మనం ఏదైతే మనం డబ్బులు ఇచ్చినామో అది 1200. సో మనకి టైం అడిగింది కాబట్టి సో టైంకి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/P ఇంటూ ఆర్. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది 600, నెక్స్ట్ ఇంటూ 100. సో P వాల్యూ వచ్చేసి 1200, నెక్స్ట్ ఇంటూ నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చింది కాబట్టి సో 0కు 0 కట్టు, 0కు 0 కట్టు. నెక్స్ట్ 6 1 జా 6 2 జా 12. సో ఇక్కడ 2 zeros. సో 2 1 జా 2 5 జా 10 0, అంటే ఫైనల్గా 50/5 వచ్చింది కదా. 5 1 జా 5 10 జా 50. సో ఆన్సర్ వచ్చేసి 10 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి టైం వచ్చేసి 10 years వస్తుంది. సో నెక్స్ట్, హౌ మెనీ బ్రిక్స్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ఏ వాల్ 8 meter లాంగ్ అండ్ 8 meter 2.5 అంటే ఈచ్ బ్రిక్ ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 8 meter లాంగ్ ఏదైతే మనం అనుకున్నామో డిస్టెన్స్ ఈ క్వశ్చన్లో 6 meter హైట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 22.5 centimeter థిక్ రావాలి అని అంటే ఇక్కడ మనకు కింద మెజర్మెంట్స్ ఒక బ్రిక్ యొక్క వాల్యూమ్, అంటే ఒక బ్రిక్ యొక్క కెపాసిటీ ఇచ్చిండు. సో 25 centimeter వచ్చేసి పొడవు ఉంటుంది, లాంగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది బ్రిక్ అనుకోండి, ఇది 25 centimeter ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎంత 6 meter మనకి హైట్ ఉంటుంది. ఓకేనా. సో దీని యొక్క థిక్నెస్ ఏదైతే మందం ఉంటుందో అది 11.25. కాకపోతే మనకు అడిగింది మాట 22.5 అనుకోవాలి. అది 8 meter లాంగ్, అంటే ఇక్కడ వరకు ఎన్ని బ్రిక్స్ పడతాయి అంటే ఈ గోడ మొత్తం అర్థమయ్యే ఉంటుంది. సో ఇదంతా కూడా ఎంత, ఈ గోడకి ఇంత థిక్స్ తోటి కావాలంటే మనకి ఇక్కడ డబుల్ కావాలి. 11.25 అని అంటే ఇక్కడ 22.5 అడిగింది కాబట్టి డబుల్ కావాలి. సో ఇక్కడ మనం 8 meter ఏదైతే ఉందో దాన్ని మనం సెంటీమీటర్కి కన్వర్ట్ చేసుకుందాం లాంగ్ని. సో 800 సో మనకి సెంటీమీటర్ వస్తుంది మీటర్ అని అంటే. ఇక్కడ మనకి సో ఇది ఏదైతే లాంగ్ ఉన్నదో బై 25 తీసుకుంటే కనుక 25 1 జా 25 32 జా మనకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 32 బ్రిక్స్ అనేది పడుతుంది ఒక లాంగ్ కి. ఓకేనా. సో డబుల్ కావాలి అని అంటే గిట్ట థిక్నెస్ కావాలి అంటే ఇంకా మనకి 11.25 కదా ఇది. కాకపోతే మనకు ఎంత అడిగిండు 22.5 కాబట్టి మనకి 64 బ్రిక్స్ అయితే ఒక లైన్ కు పడుతుంది. సో ఇప్పుడు హైట్ కావాలి అంటే హైట్, సో హై వచ్చేసి 6 meter. 6 meter వచ్చేసి అని అంటే ఇప్పుడు మళ్ళీ కన్వర్ట్ చేసుకోండి 600 centimeter తీసుకుంటే కనుక. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది 6 centimeters, అంటే ఇక్కడ 100 వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇట్లా మనకి ఇట్లనేమో 64 కావాలి, ఇట్లనేమో 100 కావాలి. సో మనకి కంప్లీట్ గా 64 into 100 తీసుకుంటే కనుక 64 into 100. సో 6400 బ్రిక్స్ అయితే ఈ వాల్ బ్రిక్ చేయడానికి అంటే ఈ వాల్ కట్టడానికి అయితే మనకు నీడ్ అవుతుంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి సి. సో ఇది ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అని అన్నాడు. ఈ నెంబర్ నుంచి మనం ఎఫ్ అని ఇచ్చేసి మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి బోర్డ్ మ్యాథ్స్ రూల్ ప్రకారం వెళ్ళాలి. 15 - 15 డివిజన్ 15 into 600. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ మ్యాథ్స్ అని ఇక్కడ రాసుకోండి, బోర్డ్ మ్యాథ్స్. సో ఇక్కడ బ్రాకెట్ లేదు కనుక అవసరం లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 15 - 1 into 6 is equal to x. సో 1 6 is 6, 15 - 6, 15 లోకి వెళ్ళి 6 పోతే ఎంత నాన్న, 15 లోకి వెళ్ళి 6 పోతే 9. x is equal to 9 అనేది ఆన్సర్ ఎక్కడ ఉంది. సో సి అనేది రైట్ ఆన్సర్. సో ఇది కూడా సేమ్ బోర్డ్ మ్యాథ్స్ రూల్, ఫ్రాక్షన్ లో ఇచ్చిండు. సో బట్ ఫ్రాక్షన్ లో కూడా బోర్డ్ మ్యాథ్స్ రూల్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ డివిజన్ ఉంది కదా, డివిజన్ కంటే ఇప్పుడు బ్రాకెట్ ఉంది కదా ముందు. సో ఇక్కడ చూడండి బోర్డ్ మ్యాథ్స్. సో ఇక్కడ బ్రాకెట్లు ఏదైతే ఉందో దాన్ని ఆపరేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ తెలుసుగా. సో 3/8 యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోండి. సో ఇక్కడ 5 6 జా 30, 3 1 జా 3 by 3 6 జా 18. సో ప్లస్ 5/8. నెక్స్ట్ 3/8. సో ఇక్కడ 27 అవుతుంది. సో ఇప్పుడు దానికంటే ముందు ఇది రెసిప్రోకల్ చేసుకుందాం. రెసిప్రోకల్ అయితే ఇది 27 కదా. సో 18/27 కొంచెం డైరెక్ట్ చేసిన నాన్న ఏం లేదు, 30లోకి వెళ్ళి 3 పోయింది 27. ఇది డివిజన్ ఇంటి చేసిన కాబట్టి ఏమైంది రెసిప్రోకల్ అవుతుంది కదా. సో ప్లస్ 5/8. సో ఇప్పుడు కట్ చేయండి, 3 1 జా 3 9 జా 8 1 జా 8 1 జా. ఇప్పుడు నీకు ఫైనల్గా ఏమొస్తుంది 1/,
సారీ ఇక్కడ మనకు వచ్చేసి ఇది 8 కాదు 2 4 జా 8, నెక్స్ట్ 2 9 జా 18. సో ఇప్పుడు మనకి 9 1 జా 9 1 జా అంటే ఇప్పుడు నీకు కంప్లీట్గా ఏమైంది, ఇక్కడ 1/4 మిగిలింది అంతే కదా, ఈ మొత్తం కట్ చేస్తే. నెక్స్ట్ 5/8 మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8 1 జా 8, 4 5 జా 20, 4 8 జా 32. సో ఇక్కడ 28/32 ఏమొచ్చింది, 28/32. సో 28/32 2 1 జా 2 4 జా 2 1 జా 2 6 జా 2 7 జా 14, 2 8 జా 16. సో ఫైనల్గా నీకు 7/8 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, the value of x which makes the following statement is true. సో ఇది క్వశ్చన్ చూడండి అన్న. సో 3 whole 7/11. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కిందకి వస్తుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం సింగిల్ ఫ్రాక్షన్ చేయాలి. 11 3 జా 33, 33 ప్లస్ 7 40/11 అవుతుంది. ఏది 3 whole 7/11 ని. సో ఇంటూ డైరెక్ట్ చేస్తున్నానా 11/5. సో ఈ డివిజన్ అట్లే పెట్టుకుంటున్నాం. 3/7 ఇంటూ x/1. ఏం లేదు అంటే డినామినేటర్లో ఏం చేసుకోవాలి, x/1 తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి 11 కి క్యాన్సిల్ అవుతుంది. 5 1 జా 5 8 జా 40. సో ఇప్పుడు 8/1 డివిజన్ నెక్స్ట్ 3/7 ఇంటూ x/1 ఈజ్ ఈక్వల్ టు 4/3. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏమైతుంది 8/1 ఇది రెసిప్రోకల్ మళ్ళీ ఇంటూ చేస్తే 7/3 ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. ఫైనల్ గా మనం ఎక్సే కనుక్కోవాలి. ఓకేనా. 7 8 జా 56/3 ఈజ్ ఈక్వల్ ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు ఇంటూ చేస్తే ఆడబోతే ఏమైతుంది, డివిజన్ చేస్తుంది. అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 4/3 డివిజన్ 56/3. మళ్ళీ 1/x ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ కావాలి కదా మనకు 3/56 అంటే రెసిప్రోకల్. మళ్ళీ 3 1 జా 3 1 జా నెక్స్ట్ 4 1 జా 4 1 జా 4 4 జా అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 1/14. నా x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 14 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 5% ఆఫ్ 10% ఆఫ్ 175 grams ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి 175 లో 10 కనుక్కోవాలి. సో దానిలోకి వెళ్ళి మళ్ళీ 5 కనుక్కోవాలి. ఇప్పుడు 175 10% ఆఫ్ అంటే 100, 0 0 క్యాన్సల్. సో ఇక్కడ మళ్ళా 2 5 జా 10, సో సారీ 5 2 జా 10, సో 5 3 జా 15, 5 5 జా 25, 2 1 జా సో 2 1 జా ఇక్కడ మళ్ళీ 1 వస్తుంది, 2 7 జా 14, 2 5 జా అంటే 17.5 అనేది సో మనకి వచ్చేసి ఏది 10% 175 లో. ఈ 17.5 లో మళ్ళీ 5% కనుక్కోవాలంటే 5/100. సో ఇక్కడ ఈ పాయింట్ తీసేస్తాక డైరెక్ట్ 10 అని రాసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ 5 1 జా 5 2 జా నెక్స్ట్ 2 1 జా 2 8 జా 16, 2 7 జా 14, 2 5 జా 10. సో నీకు 87.5/100 వచ్చింది. ఓకేనా. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఇక్కడ 0కి 1 అంటే 0.875 అనేది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25 అన్నాడు. సో ఇక్కడ చూడండి బోర్డ్ మ్యాథ్స్ అంటే 425 అంటే ఇక్కడ సో 50 లెక్క 25 పోతే ఇది 25 వస్తుంది. ఇక్కడ 4 5 జా 25, 20 ప్లస్ 5 25 వస్తుంది. అంటే ఇది 25 ఇది 25. ఇక్కడ 5 2 జా 10, ఇక్కడ 10 ప్లస్ 10 20, ఇక్కడ 5 కాబట్టి ఇది 25 వస్తుంది. ఏం లేదు క్యాలిక్యులేషన్ బోర్డ్ మ్యాథ్స్ తీసుకొని అన్ని 25 వస్తుంది అని అంటుండే. ఒకటి మాత్రం అదే అనుకోవాలి. 24 2 1 జా 2, 24 ప్లస్ 2 26 అంటే మన ఆన్సర్ డి. ఎందుకంటే ఇవన్నీ 3 25 అయింది, ఇది మాత్రం కాలేదు. ఓకేనారా. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. సరేనన్న ఇక్కడ చూడండి ఒక స్క్వేర్ రెక్టాంగిల్ 2 ఉన్నాయంట. ఒక స్క్వేర్ ఒక రెక్టాంగిల్ 2 ఉన్నాయంట. ఈ రెండు యొక్క పెరిమీటర్ అనేది సేమ్ అంట. సో రెక్టాంగిల్ హ్యావ్ ద సేమ్ పెరిమీటర్. ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 16 అంటే 16 అంటే దీని ఏరియా దీని పెరిమీటర్ ఎంత? సో 4 into a కదా మనకు ఫార్ములా. సో అంటే అన్ని 16 16 16 ఇట్లా ప్లేస్ చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది 4 into 16. సో ఇక్కడ ఏమవుతుంది 4 into 16 అంటే
64 అవుతుంది. అంటే ఈ యొక్క పెరిమీటర్ ఎంత 64, దీని పెరిమీటర్ సేమ్ అన్నాడు. కాకపోతే ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చిండంటే 18 ఇచ్చిండు, ఇది అనుకోమంటుండు. సో దీని ఫార్ములా ఏంటిది 2 L + B. ఇప్పుడు నాకు లెంత్ తెలిసింది, లెంత్ ఎంత 18 + x. ఓకేనా? సో ఇది అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు ఇదంతా 64 కదా టోటల్ పెరిమీటర్ ఆల్మోస్ట్ ఇచ్చేసింది కాబట్టి 2 18 జా 32 అయినా 36 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 64. సో x ఈజ్ ఈక్వల్ టు 64, సారీ ఇక్కడ 2x కూడా వస్తుంది. 64 మైనస్ 36. 64లోకి వెళ్ళి 36 పోతే ఎంత నాన్న? 64లోకి వెళ్ళి 36 పోతే 14. సో ఇక్కడ 4 8. సో ఇక్కడ మనకు వచ్చేసి 5లోకి వెళ్ళి 3 పోతే 2 అంటే 28. x ఈజ్ ఈక్వల్ టు 28/2. 2 1 జా 2 4 జా అంటే x ఈజ్ ఈక్వల్ టు 14 అనేది మనకు ఏమొస్తుంది? బ్రెడ్త్ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి బిడ్డ, ఒక పార్క్ ఉందంట. ఆ పార్క్ వచ్చేసి 1500 మీటర్స్ లాంగ్, ఓకేనా, 750 మీటర్స్ వచ్చేసి వైడ్ గా ఉన్నది, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉన్నది కదా. సో ఇదెంత 1500, ఇది 750. సో ఒక రౌండ్ అంటే పెరిమీటర్ ఎంత? ఇది 1500 అవుతుంది, ఇది 750 అవుతుంది. 2 L + B తీసుకుంటే కనుక సో ఇవన్నీ ప్లస్ చేస్తే మనకి ఏమవుతుంది? 4000 ఎంత వస్తుందిరా? 500 వస్తుంది. సో అట్లా వాడు 4 రౌండ్లు వేసిండు. ఎన్ని రౌండ్లు వేసిండు? 4 రౌండ్లు వేసిండు. 4 0 జా 4 0, 4 5 జా 20, 4 4 జా 16, 18. అంటే మొత్తము ఎన్ని మీటర్స్ వేయండు వాడు? 1800 మీటర్స్. అంటే ఎన్ని కిలోమీటర్స్? 18 కిలోమీటర్స్. సో ఇక్కడ 18 కిలోమీటర్స్ ఇక్కడ మనకు అడిగింది టైం కాబట్టి ఫార్ములా టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, ఓకేనా. డిస్టెన్స్ 8 కిలోమీటర్స్. సో ఇక్కడ టైం వచ్చేసి 4.5 అంటే 45/10. సో ఇది కన్వర్ట్ చేసుకుంటే 18 10/45. 5 2 జా 10, 5 9 జా 45, 9 1 జా 9 2 జా 18, 2 2 జా 4 అవర్స్. ఇక్కడ టైం అనేది మనకి ఎంత వచ్చింది? 4 అవర్స్ అనేది రైట్ ఆన్సర్, ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం లేదు, ఎల్సిఎం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 640 ఉంది కదా. 640ని ఎల్సిఎం మెథడ్ తోటి ప్రైమ్ నెంబర్స్ 2 తోటి స్టార్ట్ చేయాలని చెప్పిన, ఓకేనా. 2 3 జా 6, 2 2 జా 4, ఓకే. 2 1 జా 2, 2 6 జా 12, 2 0 జా 2 8 జా 16, 2 0 జా 2 4 జా 8, 2 2 జా 4, 2 10 జా 20, 2 5 జా 10. సో ఎన్ని 2s వచ్చినాయి? 1 2 3 4 5. ఇక్కడ 2 టేబుల్ 3, 2 3 జా 6 రా, కరెక్టే. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ మనకి 2 7s వచ్చినాయి. 7 2s ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. 5 ఆప్షన్ 7 ఉంది, డిలో ఉంటుంది, అది రైట్ ఆన్సర్. సో అప్రాక్సిమేట్ వాల్యూ అనుకోమన్నది ఇక్కడ 49.6 ఉంది కదా. సో 49.6 నేను ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నా అంటే 496/10 అంటే డినామినేటర్ ఈ పాయింట్ డిలీట్ చేసి డినామినేటర్ 10 తీసుకున్నా. సో పాయింట్ తర్వాత డిజిట్స్. సో ఆ విధంగా 10.2ని 102/10 తీసుకున్నా. ఇవి రెండు మల్టిప్లై చేస్తే కనుక ఒక మల్టిప్లికేషన్ సో 100 అవుతుంది కనుక సో ప్రతి సెట్ కూడా అట్లనే ఉంది కాబట్టి నాకు 100 అనేది ఎల్సిఎం తీసుకున్నా. సో తర్వాత పైన ఉన్నటువంటి నెంబర్లని సో డినామినేటర్లో సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. 496 ఇంటూ 102 ఇంటూ చేస్తే కనుక 50,592 వస్తుంది. సో 71 ఇంటూ 297 తీసుకుంటే కనుక 21,087 వస్తుంది. అట్ ద సేమ్ టైం 51 ఇంటూ 201 మల్టిప్లై చేసుకుంటే కనుక మనకి 10,251 వస్తుంది. సో ఇది ఇందులో నుంచి తీసేసి మళ్ళీ ఇది ఇందులో నుంచి తీసేసి అంటే చూడండి అప్రాక్సిమేట్లా 20-30,000 మనకు అడిగింది అప్రాక్సిమేట్లీ అన్నాడు 20-30. సో ఇక్కడ 50లోకి వెళ్ళి ఈ 30 తీసేస్తే 20 అంటే ఇక్కడ మనకి 1,000 సంథింగ్ ఉంది కాబట్టి 192 సంథింగ్ వస్తుంది. సో డినామినేటర్ 100 ఉంది కాబట్టి పాయింట్లు అంటే 192 నియర్ బై. సో అంటే 190. సో ఆన్సర్ వచ్చేసి 290 కాదు, 390 కాదు, 209. సో మనకు యావరేజ్ గా అప్రాక్సిమేటెడ్ ఉంది. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సింపుల్ గా మల్టిప్లై చేసి సో డైరెక్ట్ ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అవసరం లేదు డైరెక్ట్ చేసేసి సో ఆన్సర్ పెట్టేసుకోండి. సో ఇక్కడ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ఎట్ 2:45 PM ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 400
అవర్స్ అంటే 4 గంటలన్నర ప్రయాణించిన తర్వాత మనం రీచ్ అయినాము. ఎప్పుడు మధ్యాహ్నం 2:45 సో ఇక్కడ మన రీచ్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ ఎంత 2:45. సో 2:45 ఇక్కడ 2 అవర్స్ చేస్తే కనుక ఇక్కడ 1 ఇక్కడ 12 వస్తుంది, తర్వాత 10 వస్తుంది, 11 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 4 అవర్స్ అనేది పోయింది. ఇక్కడ మనం 4.5 అవర్స్ అని అన్నాడు. సో ఇక్కడ 30 తీసుకోండి. ఓకేనా, సో 45లోకి వెళ్ళి 30 తీసేస్తే ఇక్కడ 15 మినిట్స్. సో ఇక్కడ మనకి 10 అవర్స్ వచ్చేసి. సో 10 hours 15 minutes అనేది వస్తుంది. లాస్ట్ క్వశ్చన్.